కర్నూలులో పాస్పోర్టు సేవా కేంద్రం అందుబాటులోకి వచ్చింది. ప్రధాన తపాలా కార్యాలయంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 5 నుంచే సేవలు అందిస్తున్నారు. పాస్పోర్ట్ పొందాలనుకునే వారు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. వారి కేటాయించిన సమయంలో సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. గతంలో జిల్లా వాసులు తిరుపతి, విజయవాడ, హైదరాబాద్లకు వెళ్లి పాస్పోర్ట్ పొందేవారు. విశాఖలో పాస్పోర్టు సేవా కేంద్రానికి అనుబంధంగా కర్నూలు కేంద్రం పనిచేస్తోంది. ప్రస్తుతానికి కర్నూలు జిల్లా వాసులకే పాస్పోర్ట్ ఇస్తున్నారు. త్వరలో అనంతపురం, ప్రకాశం జిల్లా ప్రజలకు సేవలు అందిస్తామని అధికారులు చెబుతున్నారు. నేను ఇంతకుముందు తాత్కాల్ తీసుకున్నాను సార్. తాత్కాల్లో తీసుకున్నాము. మళ్ళీ రెన్యువల్ కోసం నేను హైదరాబాద్ వెళ్ళాను సార్. కర్నూలులో ఉంది కదా అని చెప్పారు. మా కర్నూలులో ఈ పాస్పోర్ట్ కేంద్రం రావడము ఈ మొత్తం ఈ జిల్లాల కల్లా కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంది సార్. ప్రజలకు చాలా అనుకూలంగా ఉందండి ఇక్కడికి రావడం వల్ల. లేకుంటే వేరే ప్రదేశానికి వెళ్ళాలంటే ట్రాన్స్పోర్టేషన్ కానీ వాళ్ళ విషయాలు కానీ ఏదైనా కావాలన్నా తెచ్చుకోవాలన్నా కూడా ఇక్కడ లోకల్ కాబట్టి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా సర్టిఫికేట్స్ కానీ ఏదైనా కానీ ఇళ్లలో వేరే చోటుకి వెళ్తే ఆ అవకాశం ఉండదు. అటెస్టేషన్స్ కానీ ఏదైనా కానీ లోకల్ కాబట్టి అవి చేసుకోవడానికి అనుకూలంగా ఉండి ప్రభుత్వం వాళ్ళు ఇక్కడ చేసినందుకు ప్రజలకు చాలా ఉపయోగంగా ఉందండి. నాకు మా వారికి ఆల్రెడీ పాస్పోర్ట్స్ ఉన్నాయి. మేము విజయవాడ, తిరుపతిలో తీసుకున్నాము. మా పిల్లలకి అప్లై చేయడం కోసం ఇక్కడ మేము నంద్యాల నుంచి వచ్చాము. చాలా దగ్గరగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఆల్రెడీ పాస్పోర్ట్ రీసెంట్గా నేను ఒక 15 days బ్యాక్ నేను తిరుపతిలో రెన్యువల్ చేయించుకున్నాను పాస్పోర్టు. ఇక్కడ మా పిల్లలకు కావాల్సింటే ఇద్దరు కూడా తీసుకోవడం జరిగింది. కాకుండా ఏంటంటే మాకు తొందరలోనే ఒక ఫారిన్ ట్రిప్ ఒకటి ఉంది కంపెనీ తరఫున. అందువల్ల అర్జెంటుగా తీసుకోవాల్సి వచ్చింది. కానీ విజయవాడ వితిన్ 1 weekలో ఇక్కడ పాస్పోర్ట్ కేంద్రం ఓపెన్ చేయకపోతే మేము విజయవాడలో తీసుకోవాల్సి వచ్చేది. విజయవాడ కానీ తిరుపతి కానీ పోవాల్సి వచ్చేది. కానీ కర్నూలు ఆఫీస్ ఓపెన్ చేయడం వల్ల చాలా ఈజీ అయింది. ఇది ఒక క్యాంప్ మోడ్ కాబట్టి ఇక్కడ తయారు చేసిన పాస్పోర్ట్స్ అన్నీ కూడా మేము ఏ రోజుకి ఆ రోజు సాయంత్రం మనం ఆర్టీఓ పంపిస్తాం సార్, బై పోస్ట్. అది అయిన తర్వాత అక్కడ చిన్న వర్క్ ఉంటుంది. దాంతో వెంటనే వెంటనే మనకి ఇక్కడ పోలీస్ వాళ్ళు మనకు పంపిస్తారు సార్.